మీరు కొన్ని వందల వీడియోలలో ఆదిపురుష్ సినిమా మీద, గ్రాఫిక్స్ మీద, సీన్స్ మీద ట్రోల్స్ చూసుంటారు. కానీ ఈ వీడియోలో ఆదిపురుష్ సినిమాలో కొన్ని పాజిటివ్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్టింగ్లో డిస్క్లైమర్స్ అన్నీ అయ్యాక 3rd మినిట్ దగ్గర అనుకుంటా టైటిల్స్తో పాటు రామ్ సీతారాం సాంగ్ స్టార్ట్ అయ్యిద్ది. చాలా బాగుంటుంది. సాంగ్ లిరిక్స్, మ్యూజిక్, వాళ్ళు చూపించే షార్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ సాంగ్ చూసి 1000 కోట్లకి ₹1 కూడా తగ్గదు కలెక్షన్స్ అనుకున్నా. అంత బాగా నచ్చింది ఈ సాంగ్. ఈ సాంగ్ చివరలో సీతారామ లక్ష్మణులు అడవిలోకి ముందుకు వెళ్తూ ఉంటే బ్యాక్ సైడ్ నుంచి చూపించే షాట్ ఒకటి ఉంటుంది. భలే అనిపించింది ఆ షాట్. రావణుడు శివలింగం ముందు పాడే శివోహం సాంగ్ 17th మినిట్ దగ్గర స్టార్ట్ అయ్యిద్ది. సాంగ్ బాగుంటుంది, బట్ సాంగ్ కంటే సాంగ్ కాన్సెప్ట్ ఇంకా బాగుంటుంది. రావణుడితో పాటు అక్కడ చుట్టూ ఉండే స్టాచ్యూస్ కూడా పాడుతూ ఉంటాయి. భలే విజువలైజ్ చేశారు అది. లక్ష్మణ రేఖను ఈ సినిమాలో విజువల్గా బాగా చూపించారు. కొత్తగా అనిపించింది. 31వ నిమిషం దగ్గర మీరు చూడొచ్చు. సీతమ్మ తల్లిని రావణుడు అపహరించి తీసుకువెళ్తున్నప్పుడు జటాయువు అడ్డుకునేందుకు ప్రయత్నించే సీన్ కూడా చాలా బాగా తీశారు. 38వ నిమిషం దగ్గర స్టార్ట్ అయ్యిద్ది ఈ సీన్. సుమారు 7 నిమిషాల పాటు ఉండే ఈ సీన్లో జటాయు గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కుదిరాయి. రాముల వారు ధర్మాన్ని ఎలా ఆచరించేవారో ఒక్క సీన్లో చాలా బాగా చూపించారు. 49 నిమిషాల 40 సెకండ్ల వద్ద స్టార్ట్ అయ్యే ఈ సీన్లో డైలాగులు చాలా బాగా రాశారు. రామభక్తురాలు శబరి గారి ఎపిసోడ్ నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన సీన్. మనం చాలా సినిమాల్లో చూసినా కూడా సీన్ ఎండింగ్ చాలా క్రియేటివ్గా తీశారు. 53వ నిమిషం దగ్గర మొదలయ్యే ఈ సీన్ 4 నిమిషాల పాటు ఉంటుంది. రైటింగ్ అండ్ బీజియం అదిరిపోతాయి. రాముల వారు, హనుమంతుల వారు మొదటిసారి కలిసే సీన్ కూడా చాలా ఎమోషనల్గా తీశారు. 61వ నిమిషంలో మొదలయ్యే ఈ సీన్ 65వ నిమిషం వరకు చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. హనుమంతుల వారు సముద్రాన్ని దాటే సీన్ అయితే గూస్ బంప్స్ అంతే. 79వ నిమిషం దగ్గర మొదలయ్యే ఈ సీన్ 2 నిమిషాల పాటు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హనుమంతుల వారు లంకా దహనం చేసే సీన్ చిన్నపిల్లల చేత కూడా విజిల్స్ వేయించింది. 87వ నిమిషం దగ్గర మొదలయ్యే ఈ సీన్ 2 నిమిషాల పాటు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. రామసేతు నిర్మించడానికి రాముల వారు సముద్రుడిని సహాయం కోరే సీన్ అండ్ రామసేతు నిర్మించే సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 93వ నిమిషం దగ్గర నుంచి 6 నిమిషాల పాటు గూస్ బంప్స్ అంతే. నేను ఇక్ష్వాకు వంశోద్భవ రాఘవ అంటూ ప్రభాస్ గారు చెప్పే డైలాగ్కి అభిమానులు ఎవరూ సీట్లలో కూర్చోలేదు. జై శ్రీరామ్ పాట అయితే ఈ సినిమాలో వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్. హనుమంతుల వారు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చే సీన్కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. 129వ నిమిషం దగ్గర మీరు ఈ సీన్ చూడొచ్చు. రావణుడు యుద్ధానికి వెళ్లే ముందు శివలింగం దగ్గర పూజ చేసే సీన్ ఒకటి ఉంటుంది. డైలాగ్స్ చాలా బాగుంటాయి దాంట్లో. నేను ఓడిపోతే నీ దగ్గరికే వస్తా అని శివుడికి చెప్పే డైలాగ్ నా ఫేవరెట్. క్లైమాక్స్లో వచ్చే రావణ సంహారం సీన్ బాగా విజువలైజ్ చేశారు. 164వ నిమిషం దగ్గర మొదలయ్యే ఈ సీన్లో రాముల వారు బాణం వేసే షాట్కి బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్కి థియేటర్స్ అన్నీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ దద్దరిల్లిపోయాయి. యుద్ధం అంతా అయ్యాక సీతారాములు కలుసుకునే సీన్ మంచి ఎమోషనల్గా తీశారు. మనం రామాలయాలలో చూసే సీతారామ లక్ష్మణ హనుమంతుల వారిని చివరిలో చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ప్రభాస్ గారి ఫ్యాన్స్కి షేర్ చేయండి. నేను చెప్పిన సీన్స్లో మీకు ఏ సీన్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.